నమస్కారములు. నా ఆలోచనలే నా మాటలు. ఈ రోజుల్లో చాలా చిన్న విషయాలకి నేను చచ్చిపోతాను అని బెదిరించడం, లేకపోతే నిరాశకు గురి కావడం, ఆత్మహత్యలు చేసుకోవడం చాలా చూస్తున్నాం. మన మనసును కదిలించి వేసేటటువంటి సంఘటనలు మన ముందు జరుగుతూ ఉన్నాయి. అలాంటి సంఘటనలు చూసి ఒక్కొక్కసారి మనసు బాధను తట్టుకోలేనటువంటి వాటిని కూడా మనం చూస్తున్నాం మన కళ్ళతో. అలాంటి తరుణంలో మరి దేవుడు ఎంత గొప్పవాడో నిరాశ వద్దు. తప్పకుండా బ్రతుకనేది ప్రయత్నంతో సాగాలి. ప్రయత్నమే జీవితం. కానీ ప్రతిదానికి నిరాశ పడుతున్నారు. చిన్న పిల్లవాడికి అతనికి కావాల్సింది కొనియకపోతే నేను చచ్చిపోతాను అని పేరెంట్స్ని బెదిరిస్తున్నటువంటి రోజులు. సెల్ ఫోన్, బైక్, ఇలా ఎంతోమంది చిన్న విషయాలకు ఆత్మహత్యలకు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకునేటటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులను ఏర్పరచుకుంటున్నారు. నిజంగా చాలా బాధాకరం. అదే ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం చూస్తే ఆత్మహత్య అనేదే వాళ్ళకు తెలియదు. కానీ ఇప్పుడు జీవితం చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు ఇప్పటి పిల్లలు. ఆ పిల్లలకు మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చినప్పుడే వాళ్ళు దృఢమైనటువంటి సంకల్పాన్ని ఏర్పాటు చేసుకుంటారు. నిజంగా వాళ్ళు ఎందుకు అంత సెన్సిటివ్గా, అంత ప్రతి చిన్నదానికి ఎందుకు అలా బాధపడుతూ అలాంటి వాటికి లోనవుతున్నారు అంటే బలహీనమైపోతుంది వాళ్ళ మనసు. వాళ్ళకు బయట ప్రపంచం ఏది తెలియకుండా బయటకు వెళ్తాను అంటే వద్దు, ఇటు వెళ్తాను అంటే వద్దు, అటు వెళ్తాను అంటే వద్దు అనే పదమే మన నోటి నుండి వస్తుంది. వెళ్ళని. ఇంతకుముందు చెట్లెక్కేవాళ్ళు, గోడలెక్కేవాళ్ళు. గోడెక్కుతా అంటే ఎక్కనిచ్చే వాళ్ళం, ఇప్పుడు లేదు. చెట్టెక్కుతా అంటే ఎక్కనివ్వడం ఇప్పుడు లేదు. ఎందుకంటే పడతాడేమోనన్న భయంతో వాణ్ణి మనం భయంగా తయారు చేస్తున్నాం. వాడు ప్రతిదానికి భయపడి ఏది లేకపోయినా చచ్చిపోయే స్థాయిలో ఉంటున్నాడు ఆ పిల్లవాడు. ఏది అందకపోయినా చనిపోయే ప్రతిదీ అందిస్తున్నాం. నోరు దగ్గరికి బుక్క అందిస్తున్నాం. వాడు బుక్క కోసం వెతుక్కోవాల్సిన అవసరమే లేకుండా, కానీ వెతికినప్పుడే వానికి ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది దానికోసం ఎలా వెతకాలి అని. కానీ అలా వెతకకుండానే ప్రతిదీ అందిస్తున్నాం. ఇలా అందివ్వడం వల్ల అది ఏ విధంగా దొరుకుతుంది అనేదే తెలియకుండా పోతున్నటువంటి రోజులు. కానీ దేవుడు ఎంత గొప్పవాడో నిరాశ వద్దు. తెలుసుకుందాం. మరి ఏంటది? చనిపోతే బాగుండు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికీ ఉండవు. అర్థం చేసుకునేవారు కూడా ఎవ్వరూ లేరు. చనిపోవడం బెటర్ ఆలోచిస్తూ చాలా ఏళ్ళుగా తీవ్రమైన సమస్యలతో సతమతమవుతున్న ఒక యువకుడు విసిగి వేసారి అన్నీ విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నాడు. అన్నీ అంటే ఉద్యోగం, తనను నమ్మిన కుటుంబాన్నే కాక తాను నమ్మిన దైవాన్ని, చివరికి దేవుడిచ్చిన జీవితాన్ని కూడా విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నాడు. చివరిగా ఒక్కసారి దేవునితో మాట్లాడాలని ఏకాంతంగా ఉన్న ఒక ప్రాంతంలో దేవుడితో ఇలా మాట్లాడతాడు. దేవుడా, నేను ఇవన్నీ విడిచిపెట్టకుండా ఉండడానికి కారణం ఒకటి చెప్పగలవా అని దేవుణ్ణి ప్రశ్నిస్తాడు. దానికి దేవుడు వాత్సల్యంగా, ప్రేమగా, నాయన, ఒక్కసారి నీ చుట్టూ చూడు. ఎత్తుగా అందంగా ఎదిగిన గడ్డి, వెదురు మొక్కలు కనిపిస్తున్నాయా? అవును, కనిపిస్తున్నాయి. నేను ఆ గడ్డి విత్తనాలను, వెదురు విత్తనాలు నాటినప్పుడు అవి మొలకెత్తడానికి కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. గాలి, నీరు, సూర్యరశ్మి అవసరమైనవి అన్నీ అందించాను. గడ్డి వెంటనే మొలకెత్తింది, భూమిపై పచ్చని తివాచి పరిచినట్టుగా. కానీ వెదురు మొలకెత్తలేదు. కానీ నేను వెదురును విడిచిపెట్టను లేను, విస్మరించను లేను. 1 సంవత్సరం గడిచింది. గడ్డి మరింత ఎత్తుగా, ఒత్తుగా పెరిగింది, అందంగా, ఆహ్లాదంగా. కానీ వెదురు చిన్న మొలక కూడా మొలకెత్తలేదు. 2, 3, 4 సంవత్సరాలు గడిచాయి. వెదురు మొలకెత్తలేదు. కానీ నేను అప్పటికీ వెదురును విస్మరించలేదు. 5వ సంవత్సరం వెదురు చిన్న మొలకల్లా భూమిపై మొలకెత్తింది. గడ్డి
కన్నా ఇది చాలా చిన్నది. కానీ ఒక్క 6 నెలల్లో ఇది 100 అడుగుల ఎత్తు ఎదిగింది. అందంగా, బలంగా. 5 సంవత్సరాలు అది తన వేళ్లను భూమి లోపల పెంచుకుంది, బలపరుచుకుంది. పైకి ఎదిగిన వెదురును నిలబెట్టగల బలం వేళ్ళు ముందు సంపాదించుకున్నాయి. ఆ బలం వాటికి లేకపోతే వెదురు మనలేదు, నిలబడలేదు. నా సృష్టిలో దేనికి కూడా ఏది ఎదుర్కోలేని సమస్యను నేనివ్వను. ఇన్నాళ్ళు నువ్వు పడుతున్న కష్టాల్ని, ఎదుర్కొంటున్న సమస్యల్ని నీ వేళ్లను మానసికంగా స్థైర్యాన్ని బలపరుస్తూ వచ్చాయి. వెదురు మొక్కలను విస్మరించలేదు, నిన్ను కూడా విస్మరించను. 1, నిన్ను నువ్వు ఇతరులతో ఎప్పటికీ పోల్చుకోకు. 2, అడవిని అందంగా మలిచినప్పటికీ గడ్డి లక్ష్యం వేరు, వెదురు లక్ష్యం వేరు. నీ సమయం వచ్చినప్పుడు నువ్వు ఎదుగుతావు. దేవుడా, మరి నేను ఎంత ఎదుగుతాను? వెదురు ఎంత పెరిగింది, అది ఎంత ఎదుగుతుందో అంత పెరిగింది. నువ్వు ఎంత ఎదగాలని అనుకుంటున్నావో అంత ఎదుగుతావు. దేవుడెప్పుడు ఎవరిని విస్మరించడు, విడిచిపెట్టడు. మనం కూడా దేవునిపై విశ్వాసాన్ని, నమ్మకాన్ని, మన ప్రయత్నాన్ని ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. ఆయన మన చేయి విడవక మంచి స్నేహితుడిలా మనల్ని అర్థం చేసుకుంటాడు. ధైర్యంగా ఉండండి, తప్పక దేవుడి సహాయాన్ని అందుకుంటారు. తప్పు చేయకండి, ఆత్మహత్యలు చేసుకోకండి, చిన్న చిన్న వాటికి నిరాశ పడవద్దు. మీ ప్రయత్నమే ఒక దేవుడు. ప్రయత్నంను దేవుడిగా భావించి ప్రయత్నించినట్లయితే తప్పకుండా 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 అనుకున్నది సాధిస్తారు. కాబట్టి ఏదైనా సమస్యకు తప్పకుండా పరిష్కారం లేకపోలేదు. అందుకే అంటారు పెద్దలు, సమస్యకు తప్పకుండా పరిష్కారం ఉంటుంది. అన్ని దారులు మూసుకపోయినా ఒక దారి తప్పకుండా తెరిచి ఉంటుంది. కాబట్టి ఆ దారి గుండా నువ్వు వెళ్ళి నీ సమస్యను పరిష్కరించుకోవచ్చు. కాబట్టి తప్పకుండా నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. తాళం తయారైనప్పుడే తాళం చెవి కూడా తయారవుతుంది. సమస్య వచ్చినప్పుడే పరిష్కారం కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా పెద్దల మాటలను వింటూ, పెద్దలు ఇచ్చేటటువంటి సలహాలను పాటిస్తూ, మనం ఈ రోజుల్లో కూడా అన్నీ దగ్గరికి వచ్చే విధంగా కాకుండా అన్నింటినీ కోసం ప్రయత్నం చేసే విధంగా పిల్లల్ని పెంచుతూ, మన అనుకున్న లక్ష్యాల్ని, ధ్యేయాల్ని, సమస్యల్ని ఛేదించడానికి బలమైనటువంటి పిల్లల్ని మనం తయారు చేయడం మన తల్లిదండ్రుల యొక్క లక్ష్యం. కాబట్టి పిల్లలకు అన్ని గారాబాలు చేస్తా అన్నదాన్ని వద్దంటూ, ఎప్పుడు వద్దు వద్దు అని భయపెడుతూ వాళ్ళను భయగ్రస్తుల్ని చేయకండి. ఆ భయముతో వాళ్ళు ఆత్మహత్యలకు గురి అవుతున్నారు. దయచేసి నా ఒక్క మాట మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.